హాస్పిటల్లో భుజం మార్పిడికి సంబంధించి నూతన బ్లూ ప్రింట్ టెక్నాలజీ విధానం పైన వైద్యులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా ఫ్రాన్స్కు చెందిన అంతర్జాతీయ వైద్యుడు డాక్టర్ జీన్ గ్లింబర్గ్, డాక్టర్ గురువారెడ్డి హాజరై ఈ విధానంలో భుజం మార్పిడి శస్త్రచికిత్సపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గ్లింబర్గ్ మాట్లాడుతూ బోన్ జాయింట్ మార్పిడి శస్త్రచికిత్స మాదిరిగానే భుజం మార్పిడి శస్త్రచికిత్సలు చేయడంలో బ్లూ ప్రింట్ టెక్నాలజీ విధానం చాలా మంచి ఫలితాలను ఇస్తుందని తెలిపారు. ఈ విధానంలో భుజం మార్పిడి శస్త్రచికిత్సలో సన్షైన్ ఆసియాలోని మొదటి స్థానంలో ఉందని భుజం మార్పిడి శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్ చంద్రశేఖర్ వెల్లడించారు. ఈరోజు కిమ్స్ సన్షైన్ బ్యాగంపేట్ బ్రాంచ్లో సన్షైన్ బోన్ అండ్ జాయింట్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో మా ఎండి డాక్టర్ గురువారెడ్డి గారి గైడెన్స్లో యాజ్ ఆర్గనైజ్ చైర్మన్ నేను డాక్టర్ బి చంద్రశేఖర్, షోల్డర్ సర్జన్, కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ బ్యాగంపేట్. ఇక్కడ మన హాస్పిటల్లో షోల్డర్ జాయింట్ రీప్లేస్మెంట్లో అధునాతన విధానాల గురించి ఒక కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నాం. దీనికి ముఖ్య అతిథిగా ప్యారిస్ నుంచి డాక్టర్ జాన్ గ్లింబర్గ్ అనే ప్రఖ్యాతిగాంచిన షోల్డర్ సర్జన్ వారు వచ్చి ఉన్నారు. ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మోకాలు రీప్లేస్మెంట్కి సంబంధించి మన పబ్లిక్లో చాలా అవేర్నెస్ ఉంది. మోకాలు రీప్లేస్మెంట్, మోకాలు జాయింట్లు అరుగుతాయని, మోకాలు జాయింట్ మార్పిడి చేస్తారని, దాంట్లో లేటెస్ట్గా రోబోటిక్ రీప్లేస్మెంట్లు రకరకాల పద్ధతులు వచ్చాయని, దాంట్లో మోకాలు రీప్లేస్మెంట్ చేసుకుంటే నొప్పి తగ్గుతుంది, అన్ని రకాల పనులు చేసుకుంటారని అనే అవగాహన మన జనసామాన్యంలో ఉంది. కానీ షోల్డర్ జాయింట్లో రీప్లేస్మెంట్ చేస్తారు, షోల్డర్ జాయింట్స్ కూడా అరుగుతాయి, షోల్డర్ జాయింట్స్ వచ్చే ప్రాబ్లమ్స్కి బాగా డ్యామేజ్ అయిన షోల్డర్స్కి షోల్డర్ జాయింట్ రీప్లేస్మెంట్ చేయొచ్చు అనే అవగాహన పబ్లిక్లో చాలా తక్కువగా ఉంది. షోల్డర్ జాయింట్ రీప్లేస్మెంట్ యొక్క అవగాహన కావచ్చు, దానిలోని ఎక్స్పర్టైజ్ కావచ్చు ఇండియాలో ఇంకా కొద్దిగా తక్కువగా ఉంది. కానీ గడిచిన 5 నుంచి 10 ఏళ్లలో షోల్డర్ జాయింట్ రీప్లేస్మెంట్లో చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చినాయి. జాయింట్ సర్జరీ చేసే ఎక్స్పర్టైజ్లో కావచ్చు, లేకపోతే కొత్త షోల్డర్ జాయింట్ డిజైన్స్ కావచ్చు, వాడే టెక్నాలజీ కావచ్చు, వీటిలో చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చినాయి. ఈ అడ్వాన్స్మెంట్ వల్ల మనం పేషెంట్స్కి బెటర్ సర్జరీ చేయగలుగుతున్నాం. ఇప్పుడు మేము మన హాస్పిటల్లో ఈ షోల్డర్ జాయింట్ రీప్లేస్మెంట్ చేసేటప్పుడు 3D ప్రింటింగ్ టెక్నాలజీ వాడుతుంటాం. ఈ 3D ప్రింటింగ్ టెక్నాలజీలో ఆపరేషన్ కంటే ముందే పేషెంట్ యొక్క బోన్స్ని మనం ముందే 3D ప్రింట్ చేసి ఆ బోన్ సైజు షేప్ని ముందే మెజర్మెంట్ చేసుకుని మనం ఆపరేషన్ చేసే పద్ధతి ఉంటుంది. దీనివల్ల ఆపరేషన్ని మరింత ఖచ్చితత్వంతో చేయొచ్చు. అదేవిధంగా ఇప్పుడు లేటెస్ట్గా ఈ సర్జరీ ప్లానింగ్ సాఫ్ట్వేర్ అంటాం. అంటే మన ఈ సాఫ్ట్వేర్ టెక్నాలజీని ఉపయోగించుకుని పేషెంట్ యొక్క సర్జరీని మనం ముందుగానే బ్లూ ప్రింట్ టెక్నాలజీ అంటారు. ఈ బ్లూ ప్రింట్ టెక్నాలజీని కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం మనం ఇక్కడ. ఈ బ్లూ ప్రింట్ టెక్నాలజీ మన ఇల్లు కట్టుకునేటప్పుడు ముందు ఎలాగైతే బ్లూ ప్రింట్ తీసుకుని ఆ బ్లూ ప్రింట్ ప్రకారం మనం ఇల్లు కట్టుకుంటాం, లేదా ఏదైనా ఒక నిర్మాణాన్ని చేస్తాము, ఈ సర్జరీకి ముందు కూడా ఈ బ్లూ ప్రింట్ టెక్నాలజీ ద్వారా మనం ముందుగానే ఆపరేషన్ చేసేటప్పుడు ఆ పేషెంట్ యొక్క ఏ సైజ్ ఇంప్లాంట్ లోపల వాడాలి, ఏ పొజిషన్లో దాన్ని ఇంప్లాంట్ పెడితే కరెక్ట్గా ప్రిసైజ్గా కూర్చుంటుంది అనేది ముందుగానే క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో మనం నిజం చెప్పాలంటే పేషెంట్ ఆపరేషన్ థియేటర్కి వెళ్ళక ముందే మనం ఆపరేషన్ చేసినట్టు మనం మొత్తం కంప్యూటర్ మీద చేయొచ్చు. ఈ బ్లూ ప్రింట్ టెక్నాలజీ కంప్యూటర్ ముందే సర్జరీ ప్రాక్టీస్ చేస్తాం ముందుగానే. దీనివల్ల ఆపరేషన్ చేసేటప్పుడు ఎటువంటి పొరపాటు జరగకుండా ఖచ్చితంగా పెట్టవలసిన సైజు ఇంప్లాంట్ పెట్టాల్సిన ప్లేస్లో పెడితే దీనివల్ల ఈ పేషెంట్ యొక్క సర్జరీ ఖచ్చితత్వం పెరిగి వాళ్ళ రిజల్ట్స్ బెటర్గా ఉంటాయి, వాళ్ళకి పెయిన్ బాగా తగ్గుతుంది, మూమెంట్స్ బాగా వస్తాయి. షోల్డర్ జాయింట్ రీప్లేస్మెంట్ చేసుకున్న వాళ్ళు చాలామంది రెగ్యులర్ రోజువారీ కార్యక్రమాలు చేసుకోగలుగుతారు, డ్రైవింగ్ చేసుకోగలుగుతారు, లైట్ స్పోర్ట్స్ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. దీన్ని ఇంప్రూవ్ చేయడానికి ఈ లేటెస్ట్ టెక్నాలజీస్ని మేము అడాప్ట్ చేసుకుంటున్నాం. ఈరోజు సదస్సులో ఈ లేటెస్ట్ ఇన్నోవేషన్స్, ఈ షోల్డర్ జాయింట్ రీప్లేస్మెంట్ సంబంధించిన ఈ కొత్తగా వచ్చిన అడ్వాన్స్మెంట్స్ గురించి ఈరోజు సదస్సు నిర్వహించబోతున్నాం. దీనికి సుమారుగా 100 మంది ఆర్థోపెడిక్ సర్జన్స్ తెలంగాణ, ఆంధ్ర ఏరియా నుంచి అటెండ్ అవుతున్నారు. అండ్ డాక్టర్ జాన్ గ్లింబర్గ్ పారిస్ నుంచి వచ్చి ఈ సదస్సులో పార్టిసిపేట్ చేస్తూ వీళ్ళందరికీ ఈ లేటెస్ట్ టెక్నాలజీస్ గురించి ఎడ్యుకేట్ చేయబోతున్నారు. దానికి మేము ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. I've been in the biosphere 3 times now, and last time was 10 years ago, and now I try to bring the latest things in the conference. Thanks to my friend Chandra here, who's been trained in France 10 years ago, more than 10 years ago, but he's coming back to France very frequently, and so I can see him quite. So it's a long time now. And so I've been seen operating him in the last 3 days, and he's doing quite well now. And I think he's completely independent in arthroscopic surgery with the latest technique. And we'll talk about the latest development in shoulder arthroplasty techniques. And I think
the trend in India will be in very big growth for this kind of surgery, because I think it's better for the patient and it will help a lot of patients to have better shoulder function with those techniques. After surgery, patient. He's asking whether patients Any can get complications? complications. Any complications? Yeah, you can get some complication like every kind of surgery naturally, but the thing here is to know how to manage to treat this complication. That's the topic of my subject here, is to how to manage with the complications, and that most of the time you can manage it very well and it's very exceptional, but it gets to very bad situations. So you can manage complications in shoulder surgery as the same with hip or knee surgery. Is this surgery has been done anywhere? Like this is the first time in India? I don't think so for arthroscopic Latarjet, because The whole shoulder replacement. but shoulder replacement, no, I think there has been already some shoulder replacement in India actually, but Latest. we try to Latest bring the blueprint latest technology thing, for blueprint using technology. I'm not aware about that. I don't know, but I think so those latest technologies are quite new. So they just on the market in France since a very few years. So it's a good time to bring them to India. Okay. Thank you.